మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. సీఎం రేవంత్ రెడ్డిపై తలసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కంప్లైంట్ ఇచ్చారు. ప్రజాపాలకుడైన సీఎం రేవంత్ పై తలసాని వ్యాఖ్యలు సబబు కాదంటూ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు అన్నారు. మరోసారి ఇలాంటి కామెంట్స్ చేస్తే హైదరాబాద్లో తలసానిని తిరగనివ్వమంటూ హెచ్చరించారు హస్తం నేతలు. మన మాజీ మంత్రివర్యులు ప్రస్తుతమైన నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మన ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి మా పార్టీ తరఫు నుంచి డాక్టర్ కోట నిర్మక గారి ఆదేశాల మేరకు మా రామ్గోపాల్ డివిజన్ కార్యకర్తలము ఇక్కడ మన పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్ యాదవ్ గారు మేము ముక్కలు చేస్తాం రేవంత్ రెడ్డి గారికి మా జోలి కోసం ముక్కలు చేస్తామని సికింద్రాబాద్ జిల్లా విషయంలో మాట్లాడడం జరిగింది. అతను ఏం మాట్లాడుతున్నావు మధ్య ఉండి మాట్లాడుతున్నా, మధ్య లేకుండా మాట్లాడుతున్నా కూడా విజ్ఞతకు వదిలేస్తున్నాము. 10 సంవత్సరాలు ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సికింద్రాబాద్ జిల్లా మంత్రి ఉండే ఆయన హైదరాబాద్